విధేయత చూపడంలో ఆలస్యమే లేదండి, ఆలస్యమే లేదు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడే చాలాసార్లు మనం దెబ్బతింటాం. అబ్రహాముకు నీకు నాకు భేదం ఏంటి అంటే, చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తాం, వాయిదా వేసేటువంటి వారంగా ఉంటాం. దేవుడు తెల్లవారుజామునే మనం లేపుతాడు. నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తుంటారు, ప్రతిరోజు 3 గంటలకే నాకు మెలకు వస్తుంది, నేను లేచి ప్రార్థిస్తాను అంటారు. మరి కొంతమంది చెప్తారు, మాకు 4కే మెలకు వస్తుంది, మేము లేచి ప్రార్థన చేస్తాం. చాలామంది దేవుడు లేపుతాడండి. అయితే వెంటనే అబ్రహాములాగా రెస్పాండ్గా టైం చూసుకుంటాం. దేవా 4కు లేపావు, ఒక్క 10 నిమిషాలు అంతే, 10 నిమిషాలు. అబ్రహాములాగా వెంటనే ఉండదండి, అబ్రహాములాగా వెంటనే ఉండదు. కొంచెం టైం, 10 నిమిషాలు ఇంకా చూస్తాం, ఇంకా ఒళ్ళు లాగుతానే ఉంటుంది. ఇంకొంచెం పడుకోవాలా, ఇంకొంచెం పడుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అందుకే నీ జీవితంలో నీ మనస్సు దేవునికి అప్పగించాలి, నీ శరీరము దేవునికి అప్పగించాలి. ఎందుకు శరీరం ఎప్పుడు వెనక్కి లాగుతానే ఉంటుంది. 3వదిగా నీ ఆత్మను ప్రభుకి అప్పగించాలి. దేవుడి దగ్గర నువ్వు తీర్మానం చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్వేస్ రైట్ నౌ, అంతే, ఇప్పుడే, రైట్ దెన్, అప్పుడే, ఇంకా వేరొకటి లేదండి. అది సర్వశక్తి కలిగినటువంటి దేవుని చిత్తం.